నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శ ఉప్పాడు తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారిటైమ్ బోర్డు కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలలు మృతి కవలలకు జన్మనిచ్చిన తల్లికి కూడా ప్రాణాపాయం తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన తాడేపల్లిలో సైకో భారత్ అరాచకాలు కత్తితో వీరంగం సృష్టిస్తున్న సైకో భారత్ అడ్డొచ్చిన వాళ్లపై మహిళలపై విచక్షణ రహితంగా దాడి భయభ్రాంతులకి గురవుతున్న తాడేపల్లి ప్రజలు రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారవలసిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదని తెలిపారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో ఇది రెండోది. ముఖ్యంగా అమరావతి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్రగీసిన ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లా వస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నాను నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పాను. ఉప్పాడు తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మారిటైమ్ బోర్డు కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన చేశారు. ఉప్పాడు సముద్రపు కోత సమస్యను శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకి తగు సూచనలు జారీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడు తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోని సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకి పవన్ కళ్యాణ్ సూచించారు. 60 ఎకరాల కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. మొత్తం కొత్తపల్లి మండల పరిధిలో 8 తీర ప్రాంత గ్రామాల్లో 1360 ఎకరాలు కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెన్నై నుంచి ఉప్పాడ తీర ప్రాంత కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు మారిటైమ్ బోర్డు అధికారుల్ని సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు. ది గుంటూరు మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 3న మెకానిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. మెకానిక్ సోదరులకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మెకానిక్ సోదరులందరూ నగర వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్కే ఆసిఫ్ అలీ, స్టేట్ ట్రెజరర్ ఎస్కే జుబేర్, గుంటూరు టౌన్ అధ్యక్షులు రామకృష్ణ, ఎస్కే కరీముల్లా, ఖమ్రుద్దీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఒక మంచి వాతావరణంలో మీరందరూ కూడా అసోసియేషన్ నడుపుకుంటున్నందుకు మరొకసారి ఫ్రెండ్స్, ఫ్యామిలీలు వీళ్ళందరూ కలిపి దాదాపు 2,000 మంది గుంటూరు నగరంలో నాకు కానీ మా పార్టీకి కానీ చాలా అవసరం ఉన్నటువంటి వ్యక్తులుగా మీ అందరూ కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ఇవే కాకుండా అసోసియేషన్ తరఫున కాకుండా జనరల్ గా కూడా మీ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని ఎవరు వచ్చినా కూడా మీ అందరూ కూడా ఏ అవసరం వచ్చినా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా మనకు అనేక సార్లు మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి కొన్ని 2-3 నెలల తర్వాత ఈ ఫైల్ ఒకటి పుటప్ చేసి దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్తో మాట్లాడి దీనికి పర్మిషన్స్ కానీ మీరు రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పూర్తిగా అసోసియేషన్కి వచ్చినటువంటి విధంగా మేమందరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ముందుకెళ్దాం. తప్పకుండా మీ అసోసియేషన్ స్థలం దక్కేటువంటి విధంగా నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తాను. ముఖ్యంగా మీరు కూడా కలిసి ఎలా ఉన్నారు రేపు ఈ 5 సంవత్సరాల్లో కూడా మాకు అదే విధంగా సహకరిస్తూ ప్రజా సమస్యల మీద మేమందరం కూడా మీరు సహకరించాలి. మేము కూడా కలిసి ఎక్కడికక్కడ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అమరావతి లాంటి రాజధాని మన గుంటూరు పక్కనే ఉంది కాబట్టి మంచి ఆలోచనతో మీరందరూ కూడా మరింత అభివృద్ధి చెందుతూ మీ కుటుంబ సభ్యుల్ని ఒక మంచి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరే ఆలోచించాలి. మెకానిక్ డేగా మాకు 23న జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇలా భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఇలా గుంటూరు మెకానిక్ అందరూ కూడా చక్కగా మెకానిక్ డే జరుపుకోవడం, ఈ మెకానిక్ డే కూడా మెకానిక్ అందరూ కూడా మంచి జరగాలి. దాంట్లో మెకానిక్లు చాలా ఇలా సొసైటీలో మెకానిక్లు అంటే ప్రతి వాళ్ళకి బళ్ళు ఉంటాయి. ఆ బళ్ళు కూడా రిపేర్ చేయడంలో ముందు ఉంటారు మెకానిక్లు. అందువల్ల మెకానిక్లు కూడా చాలా భారతదేశంలో కూడా చాలా గుర్తింపు ఉంటుంది. దాంతో మన మెకానిక్ అందరం కూడా ఇలా ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ గవర్నమెంట్ కూడా ఇస్తే రాబోయే రోజుల్లో కూడా మెకానిక్లు అందరూ ఇంకా చాలా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఉపయోగపడతారు మెకానిక్లు అందరూ. ఈ మెకానిక్ డే సందర్భంగా అందరికీ మెకానిక్లందరికీ శుభాకాంక్షలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. పలు లైన్లలో డ్రైనేజీ రోడ్లు, శానిటేషన్, కరెంటు పోల్స్ ని పరిశీలించారు. స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ డివిజన్లోని ప్రధాన వీధులతో పాటు సందుల్లో పర్యటించి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు అనుమతి పొంది పనులు చేపట్టిన వాటిని తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారుల్ని ఎమ్మెల్యే మాధవి ఆదేశించారు. 8 డివిజన్లో ప్రధానంగా తనకు డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి పైప్ లైన్ల లీకులు, రోడ్లు వంటి ప్రజా సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో దీనిని పరిశీలించడానికి తాను వచ్చినట్లు, వర్షాకాలం దృష్ట్యా ఈ సమస్యల్ని అత్యవసరంగా పరిష్కరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్ ఏఈ మరియు ఇతర అధికారులకి సూచించారు. 10 days అయింది మేడం చెప్పి కూడా వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెట్టారు మేడం. అందుకని వాళ్ళు చేయించారు. ఈ మధ్యలో చిన్న లీకేజ్ డబ్బులు చేయించాను మేడం. లోపలిది బ్లాక్ చేసింది పై మొత్తం పగిలిపోయింది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. చేబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ రోగుల్ని అందుతున్న వైద్యం గురించి, వైద్య ల్యాబ్ పరీక్షల్ని, హాస్పిటల్ శుభ్రతను పరిశీలించారు. వర్షాకాలంలో పలు రకాల వైరస్ల వలన మనకు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరాలు వస్తాయి. కాబట్టి మనం చుట్టూ ఉండే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వర్షానికి తడవకుండా ఉండాలి. దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కు, నోటికి అడ్డంగా మాస్క్ ధరించడం మంచిది. అదేవిధంగా జనాల్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలి. లేకపోతే దగ్గు, తుమ్మటం ద్వారా వైరస్ కారకాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది.
మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ క్లెన్లీనెస్ సంబంధించి కానీ లేకపోతే మెడిసిన్స్ టెస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు MCH సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలోఅప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ANC విజిట్స్ కానీ పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ, తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలోఅప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే PHC లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాతగుంటూరు నందివెలుగు రోడ్లోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద ఏరియా సమస్యలపై అధికారులు మరియు నాయకులతో కలిసి సందర్శించారు. నందివెలుగు రోడ్లో రాజీవ్ గృహకల్ప గృహాలను ఆయన పరిశీలించడం జరిగింది. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 384 గృహాలున్న ఈ ప్రాంతాన్ని గత 10 ఏళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నజరు తెలిపారు. అధికారులతో చర్చించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని వస్తాయి. మీరు ముందు చేయాల్సిందంటే ఎవరెవరు ఉన్నారు ఆర్ఏ గారు తీస్తారు రేపు ఇవాళ రేపట్లో తీసిన తర్వాత దాని తర్వాత మీ వాళ్ళందరినీ పిలిపించి రోజు మాట్లాడతారు. నీట్గా పెట్టుకోండి. అవసరం అయితే సాయంత్రం వాళ్ళకి చెప్పండి. మీరే కదా, మీరే చేయించుకొని నీట్గా పెట్టండి. చాలు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది హౌసింగ్ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు డీటెయిల్స్ తీసుకోండి. వాళ్ళ ఆధార్ కార్డు పర్టికులర్గా ఫ్యామిలీ హెడ్ది ఆధార్ కార్డు తీసుకొని నాకు ఇవ్వండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అతి పురాతన 2009లో పూర్తయినటువంటి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్, దాదాపు 384 ఇళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేక, ఎందుకంటే విధి విధానాల మీద పూర్తిగా కార్పొరేషన్ అధికారులకు కానీ అలాగే హౌసింగ్ అధికారులకు కానీ దీని మీద అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గతంలో తవ్వినటువంటి గోతులు అలాగే మిగిలిపోవడం, ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలనేది తెలియక వాళ్ళు కూడా వదిలేయడం, అలాగే శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు 1500 మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి. అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి కానీ మందు తాగడం కానీ అలాగే మహిళల్ని వేధించడం కానీ అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక 15 రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా మరింత దృష్టి పెట్టి ఈ కార్యక్రమం మీద పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. అక్షర యోధుడు పద్మ విభూషణుడు రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 7న జరగనుంది. విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు కోరారు. జనచైతన్య వేదిక ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న రామోజీరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మంత్రి మాణిక్యవర్ ప్రసాద్ తెలిపారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నేతలు హాజరవుతారని వెల్లడించారు. మీడియా సమావేశంలో కన్నా మాస్టర్, రామచంద్రరాజు, మేకల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ రామోజీరావు గారు తెలుగు జాతికి ఒక రోల్ మోడల్గా, ఒక నిలువు అద్దంగా కనపడుతున్నారు. రామోజీరావు గారు నిరంతరం చెప్పేవారు, నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన, అభివృద్ధి చేయాలనే తపన, ఇవన్నీ ఉంటే ఎవరైనా అభివృద్ధి కావచ్చు.
దానికి నేనే తాత్కాలం అని చెప్పని వాళ్ళు సగర్వంగా చెప్పుకునేవారు. ఏదో ఒక ఉత్పత్తి రంగంలో అత్యున్నత స్థాయికి చేరడం ద్వారా ముందుకు రావాలని కోరుకునేవాడిని. నా అదృష్టం ఏంటంటే వారు ఒక రోజు ముందు హాస్పిటల్ చేరుతారనగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రజా విజయం, ఆ విజయం యొక్క ఫలితాలని వారికి చెప్పడం కోసం ఫోన్ చేయడం జరిగింది. వారు 5-6 నిమిషాలు ఆ సందర్భంలో నాతో మాట్లాడారు. ఇది 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషి, ఈ ప్రజా విజయం అందరి యొక్క విజయం, అందరితో నేను కూడా భాగస్వామి అయ్యాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మార్పు రావాలని చెప్పి నేను తపన పడ్డానని తెలియజేశాను. అలాంటి మహనీయుని యొక్క సంస్మరణ సభని గుంటూరు నగరంలో అన్ని సంస్థల యొక్క సహకారంతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నాం. మీరందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. పద్మవిభూషణ్ సిహెచ్ రామోజీరావు గారి సంస్మరణ సభ రేపు 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు ఈ సంస్మరణ సభకి హాజరవుతా ఉన్నారు. ఒక చిన్న గ్రామీణ ప్రాంతం కృష్ణా జిల్లాలో పెదపాలకూడి అనేది ఒక చిన్న కుగ్రామం. ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి తెలుగు సమాజాన్ని అనేక రంగాల్లో ప్రభావితం చేశారు. ముఖ్యంగా పత్రికా రంగంలో మనందరికీ తెలుసు, ఈనాడు దినపత్రిక ఒక సంచలనాన్ని, ఒక పెను మార్పుని సృష్టించింది. ఈ విధంగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభ మన నగరానికి సంబంధించి పెద్ద స్థాయిలో మన గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో జరపాలని భావించడం జరిగింది. అందువల్ల మరి గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేమందరం కూడా కోరుతాం. ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు ఎడిటర్ పద్మభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభ ఈ నెల 7వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రామోజీరావు గారు తెలుగు భాషకు చేసిన కృషి, తెలుగు సమాజానికి చేసిన కృషి, వారు వ్యవసాయ రంగానికి చేసిన కృషి, పలు విధాలుగా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో బహుశా అరుదైన వ్యక్తి రామోజీరావు గారు. వారిని స్మరించుకోవటం, వారి యొక్క సేవను గుర్తు చేసుకోవటం, వారిని మననం చేసుకోవటం ప్రతి తెలుగువాడి యొక్క బాధ్యతగా ఇదై ఈ సంస్థలు గుంటూరులోని పలు సంస్థల ఆధ్వర్యంలో రేపు 7వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక సంస్మరణ సభ జరుగుతుంది. కనుక నగరంలోని ప్రతి ఒక్కరు తెలుగు భాషాభిమానులు, రైతు ప్రేమికులు, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రామోజీరావు గారికి నివాళులు అర్పించినట్టు అందరూ రావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. నగరంలోని పద్మావతి హాస్పిటల్ నందు విషాదకర సంఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందడంతో పాటు 12 కవలలకు జన్మనిచ్చిన మాతృమూర్తి ప్రాణాపాయ స్థితిలో పడింది. విజయవాడ పటమట పద్మావతి హాస్పిటల్లో 12 కవల పిల్లలకు బండ్రపల్లి మాధవి అనే మహిళ జన్మనిచ్చింది. మాధవి గతంలో వాలంటరీగా పనిచేసి రాజీనామా చేసింది. మాధవి భర్త ప్రశాంత్ గంగూరు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే గత 13 నెలలుగా మాధవి ఇదే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యంతో తన పిల్లల్ని కాపాడుకోలేకపోయింది. పొరిటి నొప్పులతో హాస్పిటల్ కి తీసుకువచ్చిన మాధవిని డబ్బులు కట్టలేదు అనే నెపంతో సరైన సమయానికి వైద్యం అందించలేదు. డబ్బులు జమ చేసిన తర్వాత హాస్పిటల్ బెడ్ ఎక్కించారు. అయితే వైద్య సిబ్బంది ఒకరు నార్మల్ డెలివరీ అని, ఇంకొకరు సిజేరియన్ అని చెప్పారు. ఆ తర్వాత కవలలు మరణించారని 2 నెత్తుటి ముద్దల్ని వారి కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. ఈ విషయం నుంచి తేరుకునే లోపే సినీ పక్కీలో వారికి తల్లి ప్రాణాలు దక్కే అవకాశం తక్కువగా ఉందని వెంటనే ఆంధ్ర హాస్పిటల్ కి తరలిస్తే బ్రతకవచ్చు అని చెప్పారు. ఇబ్బంది పెట్టలేదు అని చెప్పొచ్చుగా. మేమేం అడగట్లేదండి, మా చెల్లికి న్యాయం చేయమని అడుగుతున్నాం. మా పిల్లలకు కూడా న్యాయం చేయట్లేదు. మాకు మా చెల్లికి మాత్రం న్యాయం చేసి బయటికి తీసుకురామని కోరుకుంటున్నాం.
మా తమ్ముడు భార్య కన్సీవ్ అయినప్పటి నుంచి ఈ పద్మావతి హాస్పిటల్ దగ్గర రోజు రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంది. ఏమి దగ్గర డాక్టర్ దగ్గర ఆమె చెప్పిన ప్రిస్క్రిప్షన్ బట్టి అన్నీ ఆమె ఏం చెప్తుందో వాటన్నిటిని ఫాలో అవుతూ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు 8th మంత్ నడుస్తుంది. 8th మంత్లో లాస్ట్ వీక్ ఒక ఫ్రైడే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అంటే వామిటింగ్స్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం మోషన్స్ కూడా అవుతుంటే తీసుకొస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ కూడా చేశారు, మళ్ళీ పంపించారు. అయితే శుక్రవారం తర్వాత ఈరోజు ఆదివారం అంటే నిన్న midnight 12:30కి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి తీసుకొస్తే ఆమె ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించింది. ఎందుకు అని అంటే లేట్ అయ్యింది, డబ్బులు కట్టడానికి. డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తానండి. 12:30 నుంచి midnight 12:30 నుండి 2:40 వరకు పైసలు అరేంజ్మెంట్ అవ్వలేదు. అయితే మేము చెప్పాము, మేము అడ్జస్ట్ చేస్తాం మేడం, రేపు మార్నింగ్ కడతామన్నా కానీ వినలేదు. అయితే 12:30 నుంచి 2:40కి డబ్బులు త్రూ ఫోన్పే పే చేసామండి. 20,000 30,000 పే చేయమని చెప్పి నిర్బంధించారు. 2:40కి పే చేస్తే 12:30కి వచ్చిన వాళ్ళకి 3:30కి ఆ టైంలో టేబుల్ ఎక్కించారు. ఆ లోపు ఆమె పెయిన్స్ పడుతున్నా కానీ ఏమాత్రం కేర్ చేయకుండా అట్లాగే ఉండిపోయింది. అయితే 3:30కి టేబుల్ ఎక్కించిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందని చెప్పారు ఒక బేబీ. అయితే ట్విన్స్ అన్నారు. ఇంకొక బేబీ వచ్చేసరికి సిజేరియన్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి మళ్ళీ సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేస్తే 2 బేబీస్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సరిగ్గా చెప్పకుండా ఒకసారి పాప పుట్టింది, ఒకసారి బాబు పుట్టింది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోసి చనిపోతే పడేసామని ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెం నిర్బంధించి అడిగేసరికి 2 బేబీలు చనిపోయిన వారిని తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగింది. హుటాహుటిన ఆంధ్ర హాస్పిటల్ కు మాధవిని తరలించినప్పటికీ ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మాధవికి లివర్ ఫెయిల్ అయిందని, జాండీస్ అని ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారని, పద్మావతి హాస్పిటల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేసి మాధవిని బ్రతికించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్నింగ్ సిజేరియన్ ఇవన్నీ అయిపోయిందంటే కొద్దిసేపు ఉంచుకొని ఆమెకి బ్లీడింగ్ కంట్రోల్లో అయిపోయేసరికి ఇమ్మీడియట్గా ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి ఐసీయూకి అని చెప్తే హాస్పిటల్కి ఒకటిగా ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటిలేటర్ మీద పెట్టే పొద్దున్నే ఎన్ని గంటలకు 2 పిల్లలు చనిపోయారని చెప్పారు మీకు? థియేటర్ నుంచి మాకు డెడ్ బాడీస్ ఎన్నింటికి? పొద్దున్నే అరౌండ్ 3:30 ఎన్నింటికి లోపలికి తీసుకెళ్లారు? 3కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్లోనే 3:30 కాదు 240కి మనం డబ్బులు కట్టాము. 240కి డబ్బులు కట్టాము. 3కి అలా టేబుల్ ఎక్కిచ్చారు. 3:30కి ఆ టైంలో బేబీస్ చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె ఐసీయూ వెంటిలేటర్ మీద ఉంది. ఏంటి మెయిన్ ప్రాబ్లం అని అంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కంట్రోల్లో వెజినల్ బ్లీడింగ్, అట్ ద సేమ్ టైం యూట్రస్లో బ్లడ్ ఫామ్ అయిపోతుంది. వచ్చి డౌట్ ఏంటన్నారంటే ప్లజెంటా తీసలేదు సరిగ్గా, అందుకే బ్లీడింగ్ అవుతుంది అన్నారు. అయితే దాన్ని కంట్రోల్ చేద్దామని హాస్పిటల్లో ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్స్ ఏమైనా చేద్దాము అని అంటే మాన్యువల్గా పల్స్ చూస్తేనేమో మాన్యువల్గా పల్స్లో అయితే రీడింగ్ రావట్లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీపీ కంట్రోల్ అయితేనే యూట్రస్ కానీ దేనైనా టచ్ చేస్తామన్నారు. దీని బ్లీడింగ్ ఏం హెవీ అయిపోతుంది. యూట్రస్లో 1/2 లీటర్ వరకు వచ్చేసింది. ఇది కాకుండా లివర్ కొంచెం దెబ్బతిన్న పరిస్థితి అయిపోయింది. ఎందుకు లివర్ దెబ్బతింది అంటే ఎల్ఎఫ్టీ జాయింటీస్ అనే మాట వచ్చింది. జాయింటీస్ అని అంటే అక్కడ మీకు చెప్పలేదా వామిటింగ్స్ అయింది, అడ్మిట్ అయ్యారు, టెస్ట్ చేయించలేదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు అన్న క్వశ్చన్ మా దగ్గర అరైజ్ అయింది. విషయం ఏంటంటే జాయింటీస్ వచ్చిన పిల్లలిద్దరూ చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లివర్ ఫెయిల్ అయిపోయింది. మా అమ్మాయిది తల్లికి లివర్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ డాక్టర్ ఏమంటున్నారు చెప్తాను. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అసలు యూరిన్ అవుట్ అవ్వట్లేదు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బ్లడ్ కంట్రోల్ బ్లీడింగ్ ఆగట్లేదు. విషయం ఏంటంటే డాక్టర్స్ 90% క్రిటికల్ అని చెప్పారు. 10% దేర్ ఇస్ ఎ ఛాన్సెస్ అని అంటున్నారు. తాడేపల్లిలో సైకో భారత్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తనకు అడ్డొచ్చిన యువకులపై కత్తితో దాడి చేసి వీరంగం సృష్టిస్తున్నాడు. గంజాయి తాగి మహిళల్ని రోడ్డు మీద దాడికి పాల్పడుతున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పిఎస్లో బాధితులు క్యూ కడుతున్నారు. సైకో భరత్ వలన తాడేపల్లి మండల ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సీతానగరంలో బుజ్జి అనే యువకుడిపై అకారణంగా సైకో భరత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుచోట్ల బుజ్జిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ధృతిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితుడు గాయాలతోనే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల క్రితం నడి రోడ్డుపై ఓ యువతిపై
సైకో భరత్ గంజాయి మత్తులో కింద పడేసి కాలుతో పీక మీద కాలు వేసి తొక్కిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా సైకో భరత్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు, అరాచకాలకు పాల్పడుతున్నాడని స్థానికుల సమాచారం. సైకో భరత్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే భరత్ పై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్ నుంచి తమకు రక్షణ కల్పించాలని, తమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కావాలని మంత్రి నారా లోకేష్ ను మహిళలు, బాధితులు కలవనున్నారు. ఈ రకంగా గోరాకల్లి వాళ్ళు గంజాయి తాగి చిత్రహింసలు చేసి మనుషుల్ని ఎట్ట పొడి చేస్తున్నారు మానసికంగా. ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీది చేసేది? బిందు గంట ఫోన్ చేయి, నా ఫోన్ తేయాలని సంజయ్ చేయమను. సంజయ్ లేదు, లేదమ్మా. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం స్పష్టం చేశారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలు అనుసరించిన ఉత్తమ విధానాలు అన్ని మళ్లీ అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని చెప్పారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని తెలియజేశారు. కలుషిత త్రాగునీరు వలన వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కలుషిత త్రాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సురక్షితమైన త్రాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కనీసం తాగునీరు పరీక్షలు జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీస్ పునరుద్దరించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారుకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బారుకు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులైన తమకు సరైన జీవనాధారం లేదు, తమకు ఎన్టీఆర్ నగర్ లో మంజూరైన టిట్కో ఇంటికి వడ్డీతో కలుపుకొని 7 లక్షల వరకు రుణం చెల్లించాల్సిన బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకి గురిచేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిట్కో ఇంటి రుణాల్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు. సమస్యల్ని విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మంగళగిరి పిఎస్లో వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, నిమ్మకాయల రాజా నారాయణ, దొంటిరెడ్డి, వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉన్నారు రిపోర్ట్ లీగల్ ప్రొసీజర్ అకార్డింగ్ టు లా ఈ గో మేము రియలైజ్ పెట్టుకుంటాం. తీసుకొచ్చారు అది ప్రొడ్యూసింగ్ టుడే ఎవరికి ఇల్లీగల్గా మనం ట్రీట్ చేసే పని లేదు, అబ్యూజ్ చేసే పని లేదు. 100 వాళ్ళు చేసిన అఫెన్స్కి 100% వాంట్ నో ది సిచ్యువేషన్. రాత్రి తీసుకొచ్చారు కదా, నైట్ టైం తీసుకొచ్చారు కదా, ఢిల్లీ మూవీ తీసుకొచ్చారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:10 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7:25 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రుల్ని విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శ. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన. తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచన. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలలు మృతి. కవలలకు జన్మనిచ్చిన తల్లికి కూడా ప్రాణాపాయం. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన. తాడేపల్లిలో సైకో భారత్ అరాచకాలు. కత్తితో వీరంగం సృష్టిస్తున్న సైకో భారత్ అడ్డొచ్చిన వాళ్లపై, మహిళలపై విచక్షణ రహితంగా దాడి. భయభ్రాంతులకి గురవుతున్న తాడేపల్లి ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.